మరి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఈ విధంగానే ఈవీఎంలు ట్యాంపర్ చేసి గెలిచినాడా అని ఆయన్ను నేను ప్రశ్నిస్తున్నాను. ఆయన ఒక సీఎం హోదాలో ఉన్నాడు, 5 ఏళ్ళు పని చేసినాడు. ప్రజలకు అందుబాటు లేకుండా ఆయన ఒక మహల్లో కూర్చొని ఏ విధమైన రివ్యూలు లేకుండా, ఏ విధమైన మీడియా డిస్కషన్స్ లేకుండా ఒక్కసారి కూడా మీడియాతో ఆయన సమావేశాలు నిర్వహించుకోవాలి. పరిపాలన గురించి ఏ విధమైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల. ఈరోజు ఘోరాతి ఘోరంగా ఆయన పరిపాలనకు సంబంధించిన ఒక రెఫరెండం ప్రజలు ఇచ్చినారు. అది రెఫరెండం ఎంత ఉందంటే 151లో 5 దూసేసి 2 ఒకట్లు ఇచ్చినారు. దీనికి సిగ్గుపడాలా? నువ్వు చేసిన తప్పులకి కరెక్షన్ చేసుకోవాలా. నువ్వు పరదాలు కట్టుకోవడము, చెట్లు నరికేయడము. ఈరోజు చూస్తే రిషికొండ ప్యాలెస్ చూస్తే ఎన్ని వేల కోట్లు, ఎన్ని వందల కోట్లు వాళ్ళు దుర్వినియోగం చేసినారు. ఇక్కడ ప్రజలకు తిండి లేకుండా, రోడ్లు లేకుండా, మౌలిక వసతులు లేకుండా, హాస్పిటల్లో సరైన సౌకర్యాలు లేకుండా ఈ 5 సంవత్సరాలు మగ్గిపోయి వాళ్ళ యొక్క రెఫరెండం ఇచ్చినారు. నువ్వేమో ఒకవైపున ప్రజలు ఇచ్చిన ఓట్లు వేసుకొని ఎక్కి అధికారంలోకి వెళ్ళి 5 సంవత్సరాలు ప్రజలను కలవకుండా, ఏవైనా రివ్యూలు పెట్టకుండా, ఏదో మళ్ళీ జీవిత శాశ్వతం నువ్వే ఏదో ముఖ్యమంత్రి అయిపోతావు అన్నట్టు రిషికొండలో అన్నీ పగలగొట్టి కొండలను కొరికి నువ్వు ప్యాలెస్లు కట్టుకొని ఈరోజు వచ్చేసేసి మాట్లాడుతున్నావు. ఫస్ట్ నువ్వు చెకింగ్ చేసుకొని కనీసము ఈ 5 ఏళ్ళు కనీసము నువ్వు చెక్ చేసుకుంటే రేపు ఏమన్నా రాజకీయాలు చేయడానికి, మళ్ళీ రాజకీయాల్లో కొనసాగడానికి అవకాశం ఉంటుంది. నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితం అంతమైందని నాకు అనిపిస్తూ ఉంది. అయితే మేడం, గత 2019 కావచ్చు, 2024 కావచ్చు, 2019లో 151 సీట్లు ఇప్పుడు మాజీ సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి గెలుపొందినప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ అనే క్వశ్చన్ మీరు వేసినప్పటికీ కూడా దాన్ని ఖండించారు. అయితే ఇప్పుడు 2024లో కూటమి నేతలు దాదాపు 164 సీట్లు గెలిచారు. అది ప్రజా వ్యతిరేకతతోనే అసలు నిజంగానే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగేదానికి అవకాశం ఉందంటారా? ఈవీఎం ట్యాంపరింగ్ జరగడానికి అవకాశమే లేదు. దాదాపు ప్రతి ఒక్క మిషన్ కొత్త మిషను, ప్రతి ఒక్క మిషన్లో కొత్త సిస్టమ్ తీసుకొచ్చారు. ఎలా తీసుకొచ్చారంటే మనం బటన్ నొక్కితే ఈవీఎం మిషన్లో పడ్డమే కాకుండా పక్కనున్న దాంట్లో ఆ యొక్క ఎవరికి ఓటేసామో దానికి సంబంధించిన గుర్తు వచ్చేసి ఒక పేపర్ కట్ వస్తుంది, డబుల్ చెకింగ్ అవుతుంది. సో దానికి ఛాన్సే లేదు. అంటే ఈ 5 సంవత్సరాలు ఒక త్రిశంకు స్వర్గంలాగా ఒక మాయ చూపించినట్టు ఇంకా ఏమి చెప్పుకోవడానికి లేదు. నీ యొక్క పరిపాలనను ప్రజలు అసహ్యించుకున్నారన్న దానికి ఇంకా నీకు వాయిస్ లేదు. కాబట్టి ఏదో ఒక సిస్టమ్ మీద నువ్వు అబాండ వేస్తావు. నేనైతే మాత్రము చెప్తున్నాను, 2019 తర్వాత ఎలక్షన్ తర్వాత నేను క్యాంపెయినింగ్ దాదాపు 10 నెలల నుంచి పోతున్నాను. వెళ్ళినప్పుడు నాకు ప్రజలు, అమ్మా మేము సైకిల్కు ఓటేసినా అది ఫ్యాన్కు పోయి పడింది, మేము వేసాము, ఈసారి అట్లా అవుతుందా అని సామాన్య ప్రజలు నాకు వాళ్ళ అనుమానం చెప్పినా కూడా నేను ఒకటే చెప్పాను, లేదమ్మా మీరు రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తాడు అని ఎక్కువ శాతం మంది ఓట్లు వేయడం జరిగింది. అట్లా పోయే ప్రసక్తి లేదని, వాస్తవం కూడా అదే. ఆయన ఏదో చేస్తాడు, ప్రజలకు ఒక సేవ చేస్తాడు అనే ఒక ఉద్దేశంతో ఎంతో ఆశతో వాళ్ళు ఓట్లు వేయడం జరిగింది. కానీ ఆయనకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని భగవంతుడు ఎంత జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉండి 151 సీట్లు ఇచ్చినారనే దాన్ని ఆయన గ్రహించకుండా, ప్రజలకు సేవ చేసే పెద్ద అవకాశాన్ని ఆయన వినియోగించుకోకుండా దుర్వినియోగం చేసి దురహంకారంతో భగవంతునితో ఈక్వల్, నేను భగవంతుని, నేను ప్రొవైడర్ని అని చెప్పేసి ప్రజలకి ముష్టి మెతుకులు దాల్చి ప్రజలని ఎంత అధ్వాన్నం అంటే అసలు తిండి లేవు కొంతమంది వాళ్ళకి. అసలు ఒక యువతను పట్టుకోండి, ఒక వ్యాపార వర్గాన్ని పట్టుకోండి, ఒక రోడ్ల పరిస్థితి పెట్టుకోండి, ప్రాజెక్టుల పరిస్థితి పెట్టుకోండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు మనకు చారిత్రాత్మకంగా చాలా అవసరమైంది. ఎంతో గొప్ప ప్రాజెక్టు, దాన్ని నాశనం చేసిన, ఐ వాంట్ యూజ్ దిస్ వర్డ్, సారీ, నీచుడు జగన్మోహన్ రెడ్డి. ఆయన కింద ఉన్న ఆ క్యాబినెట్లో మంత్రులు ఎవరికన్నా అసలు మర్యాద మంచి ఏమన్నా ఉందా? ఒక ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చారా? ఒక యువకులు వాళ్ళు స్టడీస్ ఫినిష్ చేసుకొని బయటికి వస్తే వాళ్ళకి భవిష్యత్ ఏందని ఆలోచించినాడా? వేల కోట్ల, లక్షల కోట్లు, మంత్రులు వేల కోట్లు, ముఖ్యమంత్రి లక్షల కోట్లు, కింద నాయకులు 100 కోట్లు సంపాదించుకొని ఆంధ్రప్రదేశ్ని దోచిపడేసినారు. ఈరోజు నేను కడప నియోజకవర్గంలో చెప్తున్నాను, ఇక్కడున్న ఎమ్మెల్యే, ఈ యొక్క డిప్యూటీ సీఎం మాజీ ఎన్ని అక్రమాలు చేసినాడంటే అసలు ప్రభుత్వ ఆస్తులు అనేది కడప నియోజకవర్గంలో లేకుండా కొట్టిపడేసినాడు.
ఈరోజు మేము కంప్లీట్గా ఎక్కడే కానీ ఈ మట్టి తవ్వకాలు కానీ ఇసుక తవ్వకాలు ఉండకుండా జాగ్రత్త పడుతున్నాం. 10 రోజులు ఎవరైనా దుర్మార్గం చేయకుండా. నేను వాకింగ్కి వెళ్తాను ఒక చోట, విపరీతంగా మట్టి తోడుకొని టిప్పర్లు పోయేటివి. ఎలక్షన్ టైంలో కూడా నేను వాకింగ్ పోయినాను. ఇప్పుడు ఒక్క టిప్పర్ నా ముందు రావట్లా. నేను అన్నాను మా హస్బెండ్తో, ఇక్కడి నుంచి ఏంది రోడ్లో టిప్పర్లు రావట్లేదు, ఆగిపోయినాయి ఏంటి అని. అంటే తెలుగుదేశం ప్రభుత్వం అంటే అది భయపడిపోయినారు, దొరికితే వేసేస్తారు లోపలని చెప్పేసి. కాబట్టి మనకు అవకాశం ఇచ్చినారు ప్రజలు. ఈ అవకాశాన్ని 5 సంవత్సరాన్ని వాళ్ళకు సేవ చేసి పుణ్యం కట్టుకోవాలి. అంటే మేడం ఇప్పటి వరకు ప్రమాణ స్వీకారం చేయాల ఆన్ డ్యూటీనా కడప రెడ్డమ్మ? ఎప్పుడో ఆన్ డ్యూటీ ఎక్కినాము, ఎప్పుడో రివ్యూలు చేసినాము. అలాగని ఇక్కడ శాశ్వత నీటి పరిష్కారం దిశగా అది మా టాప్ ప్రయారిటీలో ఉంది. దాని మీద సరైన ఎస్టిమేట్స్ చేసుకొని 2-3 ప్లాన్స్తో రమ్మని ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి చెప్పడం జరిగింది. అలాగనే వీళ్ళు కబ్జా చేసిన వాటిలో 5 మోడల్ లేఅవుట్లు తీసుకున్నాము. వాటి మీద టాస్క్ ఫోర్స్ పెట్టేసి ప్రభుత్వ స్థలాలు కలిసి ఉన్నాయని దాని మీద చెక్ చేయడం జరిగింది. వాటికి పర్మిషన్ ఉన్నాయా లేదా అని చెప్పింది. నిన్ననే డిప్యూటీ సీఎం ఇంటి ముందు పోతా ఆ మూలకు ఒకటి బిల్డింగ్ కట్టాడు పర్మిషన్ లేకుండా. నేను ఇప్పుడే పిలిచి అసలు దానికి పర్మిషన్ ఉందా లేదా, పర్మిషన్ లేకపోతే ఇమ్మీడియట్గా కొట్టేయమని చెప్తున్నాను. మాకు రూల్స్ ఉన్నప్పుడు అందరికీ రూల్సే, అందరికీ రూల్స్ ఉన్నప్పుడు మాకు రూల్సే, అంతే. నేను తప్పను, ఎవరిని తప్పనియను, అంతే. For more videos like this, subscribe Big TV channel.